ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా నివారణ కోసమై పి అనే మందు పంపిణీ చేస్తూ ఉన్నాం మనం. ఇది కృష్ణపట్నం ఆనందయ్య గారి యొక్క స్వహస్తా తయారు చేసిన ఈ మందు. ఇది దీంతో ఇలాంటి మందులు హైదరాబాద్లో చాలా తయారవుతున్నాయి. అది నమ్మొద్దు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి దాదాపు 4-5 సార్లు పోతే మాత్రం ఆ మందు దొరికింది మనకు. మరి ఈ మందు పి అనే మందు, దీంతో పాటు కరోనా వచ్చిన వారికి దీంతో పాటు FL అని మందు పెట్టుకోండి, అది వాడాలి. బాగా సీరియస్ అయ్యి వాళ్ళకి ఆక్సిజన్ బాగా పడిపోయిన వాళ్ళకు 84-85 నుండి పడిపోయిన వాళ్ళకు 70 పడిపోయిన వాళ్ళకు K అనే మందు ఉంటుంది, అది కూడా తీసుకొచ్చిన. మీ దాంట్లో ఎవరన్నా అడ్వకేట్ ఎవరన్నా సీరియస్ ఉండి ఆక్సిజన్లో పడిపోయి ICU బెడ్ ఉంటే 2 చుక్కల ఆ యొక్క మందులు ఒక ఎడమ డ్రాప్స్ వేస్తే ఆ యొక్క 10 నిమిషాల్లో ఆక్సిజన్ లెవెల్ 84 నుండి 96 వస్తాయి. ఇది ఎవరో చేసింది కాదు, మా డాడీకి, మా ఫాదర్కు 84 పడిపోయిన చిన్నప్పుడు నేను తీసుకొచ్చిన. వేసిన తర్వాత గంటకు 94 అయింది, ఈరోజు 99 ఉంది. అవుట్ ఆఫ్ డేంజర్. ఎవరి ప్రయోగం నా మీద చేసుకుని ఫస్ట్ నేను. కాబట్టి ఇది ఎవరో చెప్పవలసిన లేదు, మా డాడీకి మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఆల్వేస్ చాలా బాగా క్యూర్ అయిపోయాడు. బాగా ఆకలి బాగా అవుతుంది. చాలా అంటే ప్రయోగాలు చేసేప్పుడు మనం చేసుకోవాలి. నేను నేర్చుకున్నా కాబట్టి చెప్తున్నా. అదేవిధంగా FLP ఉంటాయి కాబట్టి అదే చాలామంది డ్రాప్స్ ఇచ్చిన, నేను కొంతమందికి నయంగానే కూడా ఇచ్చిన. మీ దాంట్లో ఎవరన్నా మన దాంట్లో ఎవరన్నా ఇప్పటికీ కరోనా పేషెంట్ ఉంటే వాళ్ళకు తప్పకుండా వారికి ఇంటి వరకు ఇక్కడ మనం ఇంటికి వచ్చినా సరే నేను పంపిస్తాను. నేను సీరియస్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి, వాళ్ళకి ఐ డ్రాప్స్. మీరు కానీ బంధువులు ఇంకా దూరం బంధువులు సరే ఎవరైనా సరే సీరియస్ ఉన్నారు, సెకండ్ వేవ్ వస్తుంది, థర్డ్ వేవ్ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా మనం చిన్నపిల్లలకు వాడాలి. ఎట్లా వాడాలి చెప్తాను. ఫస్ట్ పి అనే మందు, ఇది ప్రివెంటివ్. ఇది ఉదయం లేవగానే పడిగడుపున బఠానీ గింజంతా, చిన్న బఠానీ గింజంతా వేసుకోవాలి. తర్వాత 12 hours తర్వాత ఇంకో డోస్, సేమ్ డోస్. ఒకరు 2 గోళీలు ఒక రోజు మాత్రం వేసుకోవాలి. నేను ఇచ్చే ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఇంట్లో 6 మందికి వస్తుంది. 6 మందికి వస్తుంది. 6 మందికి వస్తుంది అంటే 12 గోళీలు వస్తాయి. ఇంకెక్కువ వస్తే మీరు వాడుకోవచ్చు. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మాస్క్ అవసరం లేదు, అంటే పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకోవాలి. మీరు ఒక్కరు మాత్రం వేసుకోవద్దు, బాలింతలు వేసుకోవచ్చు. కానీ ఎవరైతే గర్భిణీలు వేసుకోవచ్చు. 1 సంవత్సరం నిండిన తర్వాత పిల్లలకి వేయచ్చు. పిల్లలకి గర్భిణీకి వేస్తే తల్లిదండ్రులకు పిల్లలకు వస్తుంది కాబట్టి అవసరం లేదు. వాళ్ళకు కూడా మిరం ఉందంట, చిన్న మిరం ఉందంట, రొటేషన్ పిల్లలు అంతే. కాబట్టి ఈ యొక్క సంగారెడ్డి కాదు, మన జిల్లాలో అన్ని కేంద్రాలు అన్ని జరుగుతుంది. మనం మొదటి ట్రయల్గా మనం స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. మనతో పాటు మన యొక్క మున్షిప్ ఇస్తున్నాం. మనం ఇది ఎక్కడ కూడా ఈవెన్ ఆంధ్రాలో కూడా ఏ అడ్వకేట్ ఏ అసిస్ట్ చేయలేదు. మనం చేస్తున్నాం అందరూ సహకారంతో. ఏ మాత్రం 10 లక్షల మంది వేసుకోవాలి. వచ్చిన వాళ్ళు మరీ వేసుకోవాలి. ఎందుకంటే వచ్చిందంటే మనకు రాదని కాదు, ఇది ఇమ్యూనిటీ పోషన్ కదా. వచ్చింది లోపల ఉంటుంది.
సంగారెడ్డి భారత ఆధ్వర్యంలో మరి కరోనా నివారణ కోసమై కృష్ణపట్నం ఆనందయ్య గారి యొక్క ఔషధాన్ని మా యొక్క భారత సభ్యులకు అందరికీ పంపించడం జరిగింది. నాతో పాటు మా యొక్క అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నాగశెట్టి గారు, ప్రధాన కార్యదర్శి ప్రభునారాయణ గారు, కార్యదర్శి మహేష్ గారు, మరి మరో కార్యదర్శి రమేష్ రాజు గారు, అశోక్ గారు, నవాజు గారు, వెంకటేశ్వర గారు, మరి ఇతర సభ్యులు కూడా నాతో సీనియర్ న్యాయవాదులు మధుమోహన్ రెడ్డి, మరియు సుధాకర్ గారు, శ్రీకాంత్, ప్రభాకర్, చాలామంది, అంటే దాదాపుగా 250 మంది వరకు రావడం జరిగింది. రోజు వారికి కూడా అందరికీ పంపించేస్తా ఉన్నాం. మరి మా విన్నపం అందించి వెంటనే మా అసోసియేషన్తో పాటు ఈ యొక్క మెదక్ జిల్లాలోని అన్ని బార్లకు సంబంధించిన ఔషధం ఇచ్చిన సహృదయులు, పెద్దలు, మరి ఈరోజు కరోనా మహమ్మారికి ఒక ఔషధాన్ని కలిగి ఉన్న అపర ఏమంటారు దాన్ని ధన్వంతరి అయిన మరి ఆనందయ్య గారి యొక్క ఆ యొక్క మూలికా వైద్యం అనొచ్చు, సిద్ధ వైద్యం అనొచ్చు, ఆయుర్వేద వైద్యం అనొచ్చు, ఏదైనప్పటికీ కూడా మరి ఆ యొక్క మందు అందరికీ పంపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దీంతో పాటు కరోనా వచ్చిన వారికి కూడా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో గత వారం 10 రోజులుగా LF కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ మందు కూడా మన దగ్గర ఉన్నది. సీరియస్ ఉన్న వాళ్ళు, ఆక్సిజన్లో పడిపోయిన వాళ్ళకు కూడా KN మందు కూడా మేము తీసుకోవడం జరిగింది. అది కూడా పంపించేస్తాం. అది మాత్రం వచ్చిన వాళ్ళకు, సీరియస్ ఉన్న వాళ్ళకి ఇస్తాం. కాబట్టి ఈ విధంగా మంచి డాక్టర్లకు అందుబట్టని, సైంటిస్టులకు అందుబట్టని కరోనా మహమ్మారికి మరి వైద్యం కనుగొని లక్షలాది మందికి ఇప్పటికే వైద్యాన్ని అందించిన ఆనందయ్య గారికి మా భారత తరఫున చెప్తూ ఉన్నాం. అయితే పీ అనే మందు పంపించడం జరిగింది. ఈ పంపిణీ చేసే పీ మందును ఉదయం లేవగానే పడిగడుపున ఒకటి వేసుకొని ఒక బఠానీ గింజంతా, సాయంత్రం 12 గంటల వ్యవధిలో మరొకసారి వేసుకుంటే సరిపోతుంది. ఒకే రోజు 2 సార్లు వేసుకుంటే సరిపోతుంది. దీనికి పత్యాలు ఏం లేవు, కానీ మటన్, చికెన్ అండ్ ఒక ఎగ్ మాత్రం ఆకుకూర తినకు సరిపోతుంది. కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది మనకి ఇది. అదేవిధంగా కరోనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పటికీ కరోనా బాధితులు ఉంటే వాళ్ళకు KNFL 3 మందులు ఉన్నాయి. వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని నేరుగా సంప్రదించి సరిపోతుంది, లేదా ఫోన్ ద్వారా సంప్రదించడం సరిపోతుంది. కాబట్టి ఈరోజు వారు కృష్ణపట్నం ఆనందయ్య గారికి మా భారత సభ్యులందరూ కనపడి ఉన్నాం. చాలామంది ఇప్పటికే నేరుగా ఇది జరిగింది. చాలా సభ్యులకు ఇచ్చినాం. వాళ్ళు వాదులు అందరూ కూడా బాగుపడరు. కాబట్టి ఈ అవకాశాన్ని భారత సభ్యులు ఈరోజు రేపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. రాని వాళ్ళు నేరుగా సంప్రదించి సరిపోతుంది. మరి రేపటి నుండి మా జిల్లాలోని ఇతర భారతీయులకు కూడా మేము మందు పంపించేస్తా ఉన్నాం. వాళ్ళు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. తర్వాత మొదట రోజుల తర్వాత ఇంకా సమాచారం కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందరికీ. కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల అందరికీ బాధ్యత చేయలేకపోతున్నాం. కాబట్టి మరి ఈ అవకాశాన్ని కల్పించిన మాకందరికీ మరి మందుని పంపిణీ చేసిన ఆనందయ్య గారికి మా యొక్క భారత తరఫున కృతజ్ఞతలు.